అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసయ్య జన్మించినప్పుడు, అలాగే ఆయన జీవించినప్పుడు ఆయనకి ఎటువంటి పరిస్థితులు ఎదురుపడ్డాయో, ఎలాంటి మనుషులను ఆయన ఎదుర్కొన్నాడో, సరిగ్గా అవే పరిస్థితులు, అలాంటి మనుషులే మనందరి జీవితాలలో మళ్ళీ మనకు ఎదురుపడుతుంటారు. మనం ఎదుర్కోక తప్పదు. సో ఈరోజు ఆ విషయాలు మీతో పంచుకోబోతున్నాను. మనస్సు పెట్టి వినండి. ఈ వాక్యం మీరు పూర్తిగా మనసు పెట్టి వింటే కనుక రాబోయే రోజులలో ఎలాంటి పరిస్థితులు ఎదురుపడ్డా కూడా, ఎలాంటి మనుషులు మీ లైఫ్లో ఎదురుపడ్డా మిమ్మల్ని బలహీనపరచడానికి, కృంగదీయడానికి, కూలదోయడానికి మీరు అన్ని విధాలా సిద్ధపడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనస్సు పెట్టి వినండి. మొదటిది ఏంటంటే, యేసు ప్రభు జన్మించినప్పుడు హేరోదు రాజు ఆయనను చంపాలని అనేక కపటోపాయాలు పన్నాడట, అనేక కుట్రలు పన్నాడట. విచిత్రంగా ఇలాంటి పరిస్థితే మోషే భక్తుడు పుట్టినప్పుడు ఆయనకు కూడా ఎదురుపడ్డాయి. మోషే పుట్టినప్పుడు ఫరో రాజుగా ఉన్నాడు. అది ఐగుప్తు దేశం. అప్పుడు మోషేను చంపాలని సాతాను ఫరోను ప్రేరేపించాడు. అనేక కుట్రలు పన్నాడు ఫరో. కానీ దేవుడు మోషేను కాపాడాడు. సాతాను రాజులను, మనుషులను దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా అన్ని తరాలలోనూ ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ అల్టిమేట్గా, ఫైనల్గా దేవుని ప్రజలను ఆ శ్రమల నుంచి, శత్రువుల నుంచి దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఈరోజు కూడా అప్పుడు మోషేకి, తర్వాత యేసు ప్రభువుకి ఎదురుపడ్డ అదే వ్యతిరేకత, అలాంటి శత్రువులు మన లైఫ్లో కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు. యేసు ప్రభు పుట్టినప్పుడు మాత్రమే కాదండి, ఆయన పెద్దవాడైన తరువాత ఆ కాలంలోని మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అలాగే ప్రధాన యాజకులు, మనుషులందరి దృష్టిలో నీతిమంతుల్లాగా ముసుకేసుకున్న అనేక మంది భక్తిహీనులు, బయటికేమో మంచివాడు, నీతిమంతుడు, బుద్ధిమంతుడు, మత పెద్ద అనే ముసుగు, కానీ వారి అంతరంగం అంతా చెడిపోయి ఉంది దేవుని ఎదుట. సమస్త కుళ్ళు కుతంత్రాలతో, అసూయతో, పగతో రగిలిపోతున్న వాళ్ళు బయటికి మాత్రం దేవుని బిడ్డల్లాగా మనుషులను మోసం చేశారు. ఇలాంటి వేషధారులే యేసు ప్రభువును ద్వేషించారు. ఇలాంటి కపటస్థులే ఆయన్ను చంపాలనుకున్నారు. ఆయన వద్దనుకున్నారు. ఆయన మాటకు లోబడలేదు, ఆయనను గౌరవించలేదు. ఈరోజు మన తరంలో కూడా మత పెద్దల ముసుగులో, భక్తుల ముసుగులో, నీతిమంతుల ముసుగులో అనేక మంది, ఎక్కువ మంది అలాంటి వాళ్ళే తగలడ్డారు. బయటికేమో చాలా మంచోళ్ళు, బుద్ధిమంతులు, నీతిమంతులు, దేవుడు అంటే భయం ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, మనుషులను నమ్మిస్తారు. కానీ వారి అంతరంగం అంతా డబ్బు పిచ్చి, లోకాశలతో నిండిపోయి ఉంటారు, శరీరచలతో నిండిపోయి ఉంటారు. దేవుడు అంటే అస్సలు భయం ఉండదు, వాక్యాన్ని జరిగించరు. ఇలాంటి వాళ్ళే నిజంగా భక్తిగా బ్రతుకుతున్న వారిని ద్వేషిస్తారు, వాళ్ళను నాశనం చేయాలనుకుంటారు. ఎవరెవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తారు, తరిమే ప్రయత్నం చేస్తారు, ఒంటరి వారిని చేయాలనుకుంటారు. ఏం సాధిస్తారు అలా చేసి అంటే? దేవుని బిడ్డలు కృంగిపోతారు కదా, మానసికంగా కృంగిపోయేలా చేస్తే, బలహీనపడేలా చేస్తే, ఆర్థికంగా వాళ్ళని చితకూడితే, అందరినీ దూరం చేసేసి వాళ్ళని ఒంటరి వాళ్ళని చేస్తే, ఆనాడు యోసేపును చేసినట్టు, అప్పుడు దేవుని పని ఆగిపోతుంది, దేవుని నామానికి మహిమ బదులుగా అవమానం మిగులుతుంది. కాబట్టి సాతాను భక్తిహీనులను అన్ని తరాలలో వాడుకుంటున్నాడు. మన జనరేషన్ కూడా అదే జరుగుతుంది. మీలో ఎవరైనా వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే, యథార్థంగా దేవుని ఎదుట వాక్యానుసారంగా మీరు నడుచుకుంటున్నట్లయితే, దేవుణ్ణి యథార్థంగా ప్రేమిస్తూ ఆయనకు భయపడుతున్నట్లయితే, మీకు కూడా ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఎదురుపడతాయి. నాకు, మీకు, భక్తులందరికీ, దేవుని ప్రజలందరికీ శత్రువులు ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారు ఈ శత్రువులు అంటే? సాతాను లేపుతాడు, సాతాను ప్రేరేపిస్తారు. వీళ్ళు సాతాను ప్రేరేపణ చేత దేవుని బిడ్డలపైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు, నిందలు వేస్తారు. అయినా పర్వాలేదు అనుకోండి. అల్టిమేట్గా ఆనాడు ఎలాగైతే దేవుడు అన్ని జనరేషన్స్లో విరోధుల చేతిలో నుంచి తన ప్రజలను కాపాడాడో, ఈ జనరేషన్లో కూడా మనందరినీ కూడా మన విరోధుల చేతిలో నుంచి, సాతాను ప్రేరేపణతో మనల్ని వ్యతిరేకిస్తున్న వారందరి చేతిలో నుంచి ప్రభు కాపాడుతాడు. ఇంతకాలం కాపాడాడు. అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనందరి జీవితాలలో ప్రభు చేశాడు, ఇక మీదట కూడా చేస్తాడు. కానీ మనందరం పావురాల వలె నిష్కపటులంగా ఉంటూనే
పాముల వలె వివేకము కూడా కలిగి జీవించాలి. తొందరపడి అందరినీ నమ్మకూడదు, తొందరపడి అందరినీ ప్రేమించకూడదు, అందరినీ సొంతం చేసుకోకూడదు. కాస్త విచక్షణ కావాలి. విచక్షణ లేకపోతే ఏమవుతుందంటే, ఆలస్యంగా తెలుసుకున్నాం అనుకోండి, వాళ్ళు సాతాను పంపిన వ్యక్తులని, వాళ్ళు దేవుని బిడ్డలు కాదని, అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. అలా కొంతమందిని నేను నమ్మి తర్వాత కళ్ళు తెరుచుకుని ఆలస్యంగా తెలుసుకోవటం వలన నేను కూడా చాలా దెబ్బతిన్నా, నష్టపోయా. ఫైనల్గా దేవుడు నన్ను కాపాడాడు. పోగొట్టుకున్న దానికంటే, నష్టపోయిన దానికంటే 100 రెట్లు అధికంగా తిరిగి దేవుడు నాకు ఇచ్చాడు. కానీ అసలు నష్టపోవడం అవసరం అంటారా చెప్పండి? యేసు ప్రభువుని చంపాలనుకున్న ఒక హేరోదులాగా, మోషేని చంపాలనుకున్న ఒక ఫరోలాగా, ప్రభువైన యేసుక్రీస్తుని జీవితమంతా అసహించుకొని ద్వేషించి అసూయపడి ఆయన్ని చంపాలనుకున్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, మత పెద్దలు, భక్తుల ముసుగులున్న ఈ దుర్మార్గుల వలె మనందరికీ కూడా దుర్మార్గుల గుంపు ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ప్రేయర్ఫుల్గా ఉండాలి. ప్రభు కూడా మనల్ని కాపాడుతాడు. మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఉంటే గనక కృంగిపోకండి, దేవుని మీద ఆధారపడండి, ప్రార్థన చేసుకోండి. అవసరమైతే నన్ను గనక మీరు కాంటాక్ట్ చేస్తే నా వల్ల ఏదైనా సహాయం నేను చేయగలిగితే తప్పకుండా సహాయం చేస్తాను. ఇక రెండవది ఏంటంటే, యేసయ్యను జ్ఞానులు దర్శించారట. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుందాం, వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టే యేసు కావాలనుకున్నారు, యేసును వెతుక్కుంటూ వచ్చారు. బుద్ధిహీనులు దేవుడు లేడని అంటారట, బైబిల్ చెబుతుంది. దేవుడు లేడని అనుకుంటారట. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మినా ఆ దేవుడు మాకు వద్దు అనుకుంటారు. అబ్బో, రోజు బైబిల్ చదివి వాక్యానుసారంగా బ్రతకాలంటే మాకెక్కడ కుదురుతుందండి, చర్చికి రావాలంటే మాకెక్కడ కుదురుతుందండి, దేవునికి నచ్చినట్టు బ్రతకాలంటే మా ఇష్టాలను వదిలేయాలా, మా లోకాశలు, మా శరీరేచ్ఛలు, మా దిగజారు బ్రతికే మా లైఫ్ స్టైల్ మేమెందుకు వదులుకోవాలి? కాబట్టి మాకు దేవుడు వద్దని దేవుని తృణీకరిస్తారట బుద్ధిహీనులు. కానీ జ్ఞానం కలిగిన ప్రతివాడు దేవుని వెతుకుతాడు, దేవుని కొరకు తణుకులాడతాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడు. ఎప్పుడైతే వాక్యం ధ్యానిస్తామో ఆ వాక్యములో దేవుని అంతరంగం ఏంటో, దేవుని మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంది కదా. తెలుసుకున్నప్పుడు దేవుని మనస్సు ఇది, దేవునికి ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు, దేవుడిది చేయమన్నాడు, ఇది వద్దన్నాడు, ఇలా చేస్తే దేవుడు సంతోషపడతాడు, ఇలా చేస్తే ఆయన కోపగించుకుంటాడని మనకు అర్థమైంది అనుకోండి. అప్పుడు దేవునికి ఏది సంతోషమో అదే చేస్తాం, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతాం కదా. ఆయన కోపం తెప్పించే పనులు మనం చెయ్యం, ఆయనకు లోబడి జీవిస్తాం, ఆయన్ని చేరుకుంటాం ఆ తర్వాత. కానీ ఇదంతా జరగాలంటే అసలు వాక్యం ధ్యానించాలి కదా. వాక్యం ధ్యానిస్తేనే కదా దేవుని అంతరంగం ఏంటో, ఆయన మనసు ఏంటో మనకు అర్థమయ్యేది. అయితే దేవుడు కావాలనుకునే వాళ్ళేమో వాక్యం ధ్యానిస్తారు, దేవుని వెతుకుతారు, దేవుని కొరకు తగ్గుతారు, దేవుని కొరకు కష్టపడతారు. ఆయన్ని సంతోషపెట్టడానికి వీళ్ళు అవసరమైతే బాధపడతారు, కష్టపడతారు, నష్టపోతారు. ఎవరు? జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆనాడు జ్ఞానులు దేవుని వెతుక్కుంటూ వచ్చినట్లుగా, యేసయ్యని వెతుక్కుంటూ వచ్చినట్లుగా అన్ని జనరేషన్స్లో జ్ఞానం కలిగిన వాళ్ళు దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చారు, ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చారు. తర్వాత ఇంకేదైనా సరే దేవుని పనంగా పెట్టి డబ్బు కొరకో, అధికారం కొరకో, లోకాశల కొరకో, శరీరేచ్ఛల కొరకో పరిగెడితే కనుక అవి దక్కకపోగా దక్కినట్టే దక్కి అవి దూరం అయిపోతాయి. అప్పుడు దేవుడు పోతాడు, సుఖము పోతుంది, సంతోషం, మనశ్శాంతి, ఆరోగ్యం, పరువు, మర్యాదలు అన్నీ పోతాయి ఒకేసారి. దేవుని వెతికిన వాళ్ళకి దేవుడు దొరుకుతాడు. దేవుని మూలంగా మానసిక ఉల్లాసము, శాంతి, సమాధానాలు, తృప్తి కలిగిన జీవితము, చక్కటి ఆరోగ్యము, బలమైన దేవుని కాపుదల, మరణించిన తర్వాత నిత్య జీవం దేవుడిస్తాడట. సో దేవుణ్ణి కావాలనుకునే వాళ్ళంతా జ్ఞానులు. దేవుడు మాకొద్దు, దేవుడు చెప్పిన లైఫ్ స్టైల్ మాకొద్దు అనుకునే వాళ్ళంతా జ్ఞానము లేనివారు. ఏ కాలంలో అయినా జ్ఞానులే యేసయ్యని వెతుక్కుంటూ వచ్చారు. సో ఎవరైనా దేవుణ్ణి తృణీకరిస్తే మాకు యేసయ్య వద్దు, ఆయన మాటలు వద్దు, ఆయన చెప్పిన జీవితం మాకొద్దు అని పదే పదే తృణీకరిస్తూ వస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు మూర్ఖులు, బుద్ధిహీనులు, వారిలో జ్ఞానము లేదు. ఏదో ఒక రోజున అది వాళ్ళకి అర్థమవుతుంది. మేము చాలా తెలివైన వాళ్ళం అనుకున్నాం, దేవుని తృణీకరించడం ఏదో గొప్ప అనుకున్నాం, వాక్యం పక్కకి పెట్టి మాకు నచ్చినట్టు బ్రతకటం అది మేధస్సు అనుకున్నాం. కానీ ఈరోజు మా తెలివితో, మా ప్లానింగ్తో, మా లోకాశలతో మేమేమీ సాధించలేదే,
రోగాలు తప్ప, అశాంతి తప్ప, అనారోగ్యాలు తప్ప, అనేక అపాయాలు, అనేక సమస్యల బారిన పడటం తప్ప మేము సాధించింది ఏమీ లేదని వాళ్ళు తెలుసుకుంటారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. అప్పటికే ఎంతో పోగొట్టుకుంటారు. రిపేర్ చేయలేనంతగా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి తృణీకరించడం జ్ఞానం కాదు. దేవుడు కావాలనుకోవటం, ఆయన్ని వెతకటం, ఆయన కొరకు ప్రయాసపడటం, ఆయన కొరకు కష్టపడటం, ఆయన కొరకు దేన్నైనా పోగొట్టుకోవటం, అదే జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మూడవది, ప్రభువైన యేసయ్య జన్మించిన విధానం. ఆయన ఎక్కడ జన్మించాడు? మనందరికీ తెలుసు, పశువుల పాకలో జన్మించాడు. కావాలనుకుంటే ఆయన ఏదైనా ఒక గొప్ప ప్యాలెస్లో ఒక ధనవంతుడిలాగా, ఒక కుబేరుడిలాగా, ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండేలాగా కూడా ఆయన పుట్టి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు అటువంటి జన్మను కోరుకోలేదు. ఆయన మనుషులందరికీ అందుబాటులో, మరీ ముఖ్యంగా బేదలకు అందుబాటులో, బేదలు సహితం, పోరెస్ట్ ఆఫ్ ద పోర్ అంటారు చూసారా, బేదలలోకెల్లా బేదలు అంటే కడు బీదలు కూడా ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా సునాయాసంగా వచ్చి యేసును కలవగలిగేలాగా పశువుల పాకలో అత్యంత నిరుపేదగా ఆయన జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జన్మించింది ఎవరంటే రాజులకే రాజట, దేవులకే దేవుడు ఆయన. ఆది మధ్యాంతరహితుడు, ఆది అంతాలు లేవా ఆయనకి. అంత గొప్ప దేవుడై ఉండి అత్యంత సాదాసీదా పుట్టుకను ఎందుకని ఎంచుకున్నాడు? కారణం ఏంటంటే ఆయన బేదలకు కూడా అందుబాటులో ఉండాలని. దేవుడు బేదలను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మరి మీ మానసిక పరిస్థితి ఏంటి? చాలామంది బేదలను దూరం పెడుతుంటారు. బేదవారిని స్నేహితులుగా, బంధువులుగా యాక్సెప్ట్ చేయరు. ఎక్కడ అప్పులు అడుగుతారో, ఎక్కడ సహాయం కోరతారో, ఎక్కడ మా మీద పడి తింటారో, ఎక్కడ మాకు భారమై కూర్చుంటారో, మమ్మల్ని వాడేసుకుంటారేమో అని చెప్పి ధనవంతులైన వారితోనే స్నేహాలు, ధనవంతులైన వారితోనే బంధుత్వాలు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అలాంటి వాళ్ళని ఇంటికి రానిస్తారు. కానీ ఇది భక్తిహీనుల లక్షణం. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసయ్య ఎలాగైతే నిరుపేదలకు కూడా అందుబాటులో ఉండాలని ఒక కడు బీదగా, నిరుపేదగా పశువుల పాకలో జన్మించాడో, మనము కూడా ఎల్లప్పుడూ బీదలకు అందుబాటులో ఉండాలండి. మన మాట తీరు, మన లైఫ్ స్టైల్, మన ఆలోచన విధానము, మన ప్రవర్తన బీదలకు ధైర్యం కలిగించాలి. మాకు ఇక్కడ ఎంట్రీ ఉంది, మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వీళ్ళకి ఫోన్ చేయొచ్చు, మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనే ఒక ధైర్యాన్ని, ఆదరణను మనందరం కడు బీదలైన వారికి కలిగించలేకపోతే గనక, బీదల ఎదుట ఏదో మనం పైనుంచి ఊడిపడ్డట్టు గనక ఒక ఇమేజ్ మెయింటైన్ చేయాలని బిల్డప్ ఇస్తే గనక దేవుడు మనల్ని పరలోక రాజ్యంలోనికి రానివ్వడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అనే సామెత వినే ఉంటారు కదా. అలా బ్రతికినంతకాలం బైబిల్ చదివి, ప్రార్థన చేసి, పాటలు పాడి, చర్చికి వెళ్ళి, దేవుని పేరుతో అనేక కార్యక్రమాలు చేసి, తీరా చచ్చాక పరలోక రాజ్యం వెళ్ళలేదు అనుకోండి, దేవుడు రానివ్వలేదు అనుకోండి, మీరెవరో నాకు తెలియదు, బీదలను మీరు దగ్గరికి రానివ్వలేదు, బీదలను దూరం పెట్టారు, బీదలకు సహాయం చేయలేదు, మీకు నాకు సంబంధం లేదు, అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడ్డ ఆ స్థలానికి, నరకానికి వెళ్ళిపోండి అని తోసేసాడు అనుకోండి, అప్పుడు ఈ బ్రతుకు ఒక అర్థం ఉంటుందో చెప్పండి? మనం యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమా? ఆయనే బీదవాడిగా పుట్టి బీదలకు అందుబాటులో ఉంటే మనం బీదలకు అందుబాటులో ఉండాలి కదండి. అలాగే ఈ సందర్భంగా మరో విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, చాలామంది మనుషులందరి ఎదుట తాము గొప్పవారని చెప్పుకోవడానికి, సంపన్నులని అందరిలో ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి, లేదా వారి సంపదను, వారి వైభవాన్ని, వారి ఆస్తిపాస్తులను మనుషులందరి ఎదుట ఎగ్జిబిషన్ పెడతారన్నమాట. ఇంట్లో ఒక పెళ్లి చేయాలనుకున్నారనుకోండి, ఊర్లో ఉన్న బేదలందరినీ పోగు చేసి వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా, నెలపాటు, సంవత్సరం పాటు పోషించవచ్చు కదా, అంత డబ్బు ఉంటే. అలాంటి మంచి పనులు చేయరు. ఒక పేదోడికి ఒక జత బట్టలు ఇవ్వరు. ఎప్పుడైనా బేదలకు బట్టలు ఇవ్వాల్సి వస్తే వేసుకోవడానికి కూడా పనికిరానంత చీకిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు ఇస్తారు చాలామంది. కాస్తైనా మనస్సాక్షి ఉండదు, కాస్తైనా మానవత్వం ఉండదు. ఒక క్రిస్మస్ పండగ పేరుతోనో, లేదా ఏదైనా ఒక మంచి ఒకేషన్ పేరుతో, మీ పుట్టినరోజు వేడుక పేరుతోనో, పెళ్లి రోజు వేడుక పేరుతోనో మీ ఇంట్లో మీరు అనేక రుచికరమైన వంటలు చేసుకుంటూ, చాలా డబ్బు ఖర్చు పెడుతూ, విందు వినోదాలలో మీరు మునిగిన ఆ టైంలో ఎన్నడైనా ఒక కొత్త బట్టల జత, ఒక చీరో, ప్యాంటు, షర్టో, బ్లాంకెట్స్ కొత్తవి కొని
అనాథలకు కానీ బేదలకు కానీ దిక్కులేని విధవరాలకు కానీ పంచారా ఎప్పుడైనా? మీరు వాడి 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 చీకిపోయిన బట్టలే ఇస్తూ పోయారనుకోండి, దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి. వాడిన బట్టలు ఇవ్వటం తప్పు కాదు, కానీ కొందరు ఇస్తారండి, ఇక అవి వేసుకోవడానికి పనికిరావు. ఇచ్చి మాత్రం ప్రయోజనం ఏంటి? వేసుకోగానే చినిగిపోతాయి, చెయ్యి పైకెత్తితే అవి చినిగిపోతాయి. తప్పు. మనం పేదరికాన్ని పేదలను అవమానించకూడదు. దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. కేవలం మనుషుల మెప్పు పొందడానికి, ఎక్కువ మంది స్నేహితులను బంధువులను సంపాదించడానికి, మనుషులందరూ మనల్ని చూసి, మన వైభవాన్ని చూసి, మన ఖర్చు చూసి, పెళ్లిలో మనం పెట్టే ఖర్చు చూసి, మనం ఇచ్చే హడావిడి ఆర్భాటం, హంగు ఆర్భాటం అంటారు చూసారా, అది చూసి అబ్బా ఎంత ఖర్చు పెట్టారు, ఎంత గొప్ప వీళ్ళు, ఎంత సంపన్నులు వీళ్ళు అని అనుకోవాలని, వీళ్ళను పొగడాలని, వీళ్ళ డబ్బా కొట్టాలని చెప్పి, డబ్బున్నా డబ్బు లేకపోయినా అప్పు చేసైనా, ఇల్లు తాకట్టు పెట్టైనా, తల తాకట్టు పెట్టైనా, కేవలం ఎచ్చుల కోసం, ఎచ్చులు తప్ప అక్కడ ఇంకేం ఉండదు. అక్కడ దేవునికి మహిమ ఉండదు, వాక్యాన్ని జరిగించడం ఉండదు, పేదలకు సహాయం చేసినట్టు కాదు, ఎవరికీ ఉపయోగం ఉండదు. కేవలం వారి హడావిడి కోసం మనుషులందరూ వారిని గొప్పవారిగా గుర్తించి గౌరవించి నెత్తిని పెట్టుకోవాలని. అవసరం అంటారా ఇంత దిగజారటం? మళ్ళీ దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి వారికి మనసు అలా వస్తుందో అర్థం కాదు. అలాంటి వారిని ఎంతోమందిని నేను చూశానండి. కొందరైతే ఏకంగా అప్పు చేసి మరీ యాపిల్ ఫోన్ కొనడం నేను చూసా, ఐఫోన్ కొనడం నేను చూసా. ఆశ్చర్యం అనిపించింది. ఎందుకురా నీకు ఐఫోన్? ఎందుకు? డబ్బులు లేవు, తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, బ్రతకడానికి లేదు అనుకున్నప్పుడు కదా అప్పు చేయాలి. కానీ నీ విలాసాల కొరకు, నీ జల్సాల కొరకు, నీ హంగు ఆర్భాటం కోసం మనుషులు అందరి ఎదుట నువ్వు ఒక గొప్ప వ్యక్తివని అందరూ అనుకోవాలని చెప్పి అప్పు చేసి ఐఫోన్ కొనటం, ఒక యాపిల్ ల్యాప్టాప్ కొనటం అవసరం అంటారు చెప్పండి? ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అసలు దేవుని బిడ్డలేనా? దేవుడు వాళ్ళని రాణిస్తాడా? ఆలోచించండి. నెత్తి నిండా మనుషుల ఎదుట, మనుషుల ముఖస్థితి లేదా మనుషుల ఆరాధన, మనుషులు అందరూ నా ముందు తగ్గి ఉండాలి, నన్ను ఒక గొప్పవాడు అనుకోవాలి, గొప్పదాన్ని అనుకోవాలనే ఈ పిచ్చి ఆరాటంలో నుంచి ఎంతోమంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి మనస్తత్వం కనుక ఉంటే దేవుడు వాళ్ళకి దూరం అయిపోతాడు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా విచక్షణ పోతుంది, మంచి చెడుల జ్ఞానం పోగొట్టుకుంటారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు ప్రణాళికలు వేసుకుంటారు, ఘోరంగా దెబ్బతింటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంట్లో ఏదైనా వేడుక చేసుకోవాల్సి వస్తే, పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, లేదా కొత్తగా పెళ్లి చేస్తున్నా, ఇల్లు కట్టి ఆ ఇంటి గృహప్రవేశమే కనుక మీరు చేసినా, అందరం ముందు మీ డాబు దర్పణం, మీ హంగు ఆర్భాటాన్ని ప్రదర్శించడానికి డబ్బులు మట్టిలో పోయకండి. అందరూ మిమ్మల్ని గొప్పవారు అనుకోవడానికి, మీ డబ్బా మీరు కొట్టుకోవడానికి, మీ వైభవాన్ని చూపించుకోవడానికి, మీరు గొప్పవారు అనిపించుకోవడానికి గనక డబ్బుని విందులు వినోదాలకి జల్సాలకు గనక మీరు మట్టిలో పోస్తే, ఆ డబ్బు దేవునికి సేవకు ఉపయోగపడకుండా, అర్థమవుతుందండి, ఆ డబ్బు ఆత్మల రక్షణ కొరకు దేవుని సేవలో పనికి రాకుండా, అనేక మంది బీదలకు భవిష్యత్తునివ్వడానికి వాళ్ళ కోసం మీరు ఖర్చు పెట్టకుండా, కేవలం మీ ఎచ్చుల కొరకు కనుక మీరు ఖర్చు పెడితే, రాబోయే రోజులలో మీరు తినడానికి తిండి కూడా లేని పరిస్థితులను దేవుడు తీసుకొస్తాడు ఖచ్చితంగా. ఒక్కొక్క రూపాయి నేనైనా మీరైనా దేవుని నుండి పొందుకుంటున్నాం, తిరిగి దేవునికి లెక్క చెప్పాలి. చాలా అవసరం, అత్యవసరం అనుకుంటేనే ప్రతి రూపాయి ఖర్చు పెట్టండి. ఒకానొక రోజు మనం దేవునికి లెక్క చెప్పాలి, దేవుడు లెక్క అడుగుతాడు. ఒకవేళ మనకి ఇవ్వబడ్డ ధనాన్ని కనుక మన ఎచ్చుల కోసం, మన మనుషులు ఎదుట మన ప్రయోజనం కొరకు, మన డబ్బా కొట్టుకోవడానికి కనుక పారేసాం అనుకోండి, విలాసాలకి వినోదాలకి, దేవుడు లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా తంతాడు. ఆ దెబ్బలకు మనం తట్టుకోలేము. మనం ఆరాధిస్తున్న మన యేసయ్యే పశువుల పాకలో పూరుగుడిసెలో పుడితే మనకి ఎందుకండి ఎచ్చులు ఆర్భాటాలు అవసరమా? గొప్పోడైన యేసయ్య తగ్గితే మనం ఇంకెంత తగ్గాలి? ఆయనకి లేని ఎచ్చులు మనకెందుకు? ఆయనకి లేని హడావిడి హంగు ఆర్భాటాలు మనకెందుకు? మన హంగు ఆర్భాటం చూపిస్తే మనుషులు ఇంకా ఎక్కువ గౌరవిస్తారు అనుకోవటం పొరపాటే. గౌరవ మర్యాదలు అనేవి దేవుడిచ్చే బహుమానాలు, ఆరోగ్యం మనశ్శాంతి అనేది దేవుడిచ్చే వారం, కాపుదల సంరక్షణ అనేది దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్. అది దేవుడు ఎవరికి ఇస్తాడు? అదంటే భక్తులకి ఇస్తాడు, ఆయనకు లోబడి జీవించే వాళ్ళకి ఇస్తాడు. బీదల కొరకు, దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టే వాళ్ళకి అవన్నీ దేవుడు ఇస్తాడు. ఎవరెవరైతే మనుషులు ఎక్కువ గౌరవిస్తారేమో, అందరూ సన్మానిస్తారేమో, మాకు లోబడి జీవిస్తారేమో అనే ఇలాంటి పిచ్చి తలకాయతో దేవుని కొరకు బీదల కొరకు వాడకుండా
ధనాన్ని గనక దుర్వినియోగపరిస్తే, నీళ్ళలా ఖర్చు పెడితే మనుషులు ఎదుట మీకు అవసరం అనుకుంటే ఏదైనా కొనుక్కోండి, కానీ అందరి ముందు మీరు చాలా గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి గనక ఖరీదైన లైఫ్ స్టైల్ కనుక మీరు మెయింటైన్ చేస్తే మీరు దెబ్బతింటారు. మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు, దేవుడే నాశనానికి అప్పచెప్తాడు. ఓకేనండి. సరే, ఇక 4వ విషయం, వరుసగా 3 విషయాలు చెప్పుకున్నాం. ఇక 4వ విషయం ఏంటంటే, ప్రభువైన యేసయ్య జన్మించినప్పుడు జ్ఞానులకు ఒక తార దారి చూపిందట. యేసయ్య పుట్టాడని తెలుసు, కానీ ఎక్కడ పుట్టాడో అడ్రస్ జ్ఞానులకు తెలియదు. అయితే ఒక నక్షత్రం వారికి దారి చూపించింది. ప్రభువైన యేసయ్య పుట్టిన స్థలం చేరేంత వరకు ఆ జ్ఞానులకు ముందుగా ఆ తార సాగిందట, వాళ్ళకి దారి చూపించిందట. ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులందరూ, భక్తులందరూ ఇతరులకు దారి చూపించే వాళ్ళలా ఉండాలి. మనల్ని చూసి 10 మంది నేర్చుకునేలా ఉండాలి. మనమే ఎచ్చులు మారి మనుషులం అనుకోండి, మాటలో ఎచ్చులు, బ్రతుకులో ఎచ్చులు, లైఫ్ స్టైల్లో ఎచ్చులు హంగు ఆర్భాటం లేనిదే మనం మాట్లాడడం బ్రతకం అనుకోండి, ఇతరులు మన దగ్గర ఏం నేర్చుకుంటారు? మన పిల్లలు మన దగ్గర ఏమి నేర్చుకుంటారు చెప్పండి? చూసి నేర్చుకునేలా ఉండాలి, విని నేర్చుకునేలా ఉండాలి. మన బ్రతుకుని గమనించిన వాళ్ళందరూ అది ఫాలో అయ్యేలాగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తుని పోలి మనం బ్రతికితే మనల్ని పోలి ఇతరులు బ్రతుకుతారు. నేనైతే యేసయ్యను పోలి బ్రతకాలనుకుంటున్నా, నన్ను పోలి అనేకులు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు ఆ తార ఎలాగైతే జ్ఞానులకు యేసు ప్రభు ఉన్న చోటును చూపించిందో, మీరు మనందరం కూడా ప్రతిరోజు మన మాటలు, మన బిహేవియర్తో, మన ప్రవర్తనతో అనేకులకు యేసు ప్రభువుని అందించాలి. నోరు తెరిచి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పడానికి చాలామందికి సిగ్గు. మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ కుటుంబీకులకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ కొలీగ్స్కి, మీ నైబర్స్కి ఎన్నడైనా నోరు తెరిచి యేసయ్య గురించి చెప్పారా? మీరు వెళ్తున్న చర్చికి రమ్మని ఇన్వైట్ చేశారా? సిగ్గుపడుతున్నారా? అవమానంగా భావిస్తున్నారా? యేసుక్రీస్తుని మీరు సొంతం చేసుకొని అందరికీ ప్రకటించడానికి మీరు సిగ్గుపడితే, ప్రభువైన యేసయ్య తిరిగి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడట, ఆయన కూడా మనల్ని స్వీకరించడానికి సిగ్గుపడతాడట, మనల్ని తృణీకరిస్తాడట. కాబట్టి సిగ్గుపడకండి. మీరేం సిగ్గుపడే పని మీరు చేయట్లేదు. పాపము లేని జన్మ, పాపము లేని జీవితం, మచ్చలేని బోధ, పవిత్రమైన బోధలు చేసిన యేసయ్యను మీరు నమ్ముకున్నారు. ఆ యేసయ్య గురించి మాట్లాడడానికి, ఇతరులకు అందించడానికి ఏమాత్రం సిగ్గుపడకండి. మీకు చెప్పడం చేత కాకపోతే మీ ఇంట్లో ఒక ప్రేయర్ పెట్టుకొని మీ పాస్టర్ గారిని పిలవండి, లేదా మీతో పాటు చర్చికి తీసుకెళ్ళండి, లేదా మీ పాస్టర్ గారు చెప్పిన వీడియోలు వాళ్ళకి షేర్ చేయండి. అసలు ఏ ప్రయత్నం చేయకుండా మీ వరకు మీరు రోజు ప్రార్థన చేసుకొని, బైబిల్ చదువుకొని, చర్చికి వెళ్ళిపోయి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే ఎంత తప్పు చేస్తున్నాడో మీరు తెలుసా? ఆ రోజు ఆ తార జ్ఞానులకు దారి చూపించినట్లుగా బుద్ధిమంతులంతా ఆకాశంలోని జ్యోతుల వలె అనేకులకు దారి చూపుతారని దానియేలు గ్రంథంలో కూడా స్పష్టంగా దేవుడు రాయించాడు. సో ఇంతకాలం ఒకవేళ మీరు మౌనంగా ఉన్నా, అట్లీస్ట్ ఈ క్రిస్మస్ పేరుతోనైనా నోరు తెరవండి, ధైర్యం చేయండి. యేసయ్య గురించిన స్వార్థ అందరికీ అందించండి. మీరు అందించలేకపోతే అందించే వారి దగ్గరికైనా వారిని పంపండి. ఏదో ఒక విధంగా మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ నైబర్స్కి రక్షణ స్వార్థ అందించే ప్రయత్నం చేయండి. మీరు చెప్పరు, చెప్పే వాళ్ళని పంపరు. మీరు చేస్తున్న న్యాయమేనా ఆలోచించండి. మౌనం వేడండి. దేవుని కొరకు రోషపడండి. మనుషులపైన జాలిపడండి. ఎవరూ చెప్పకపోతే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది యేసయ్య గురించి? కాబట్టి అందరూ సువార్త ప్రకటించాలి. సువార్త అనగానే మళ్ళీ కొంతమంది దేవుని సేవకులు చేసే పనులు చేస్తుంటారు, పిచ్చి పనులు చేస్తుంటారు. మీ పని కాదు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి బేసిక్ విషయాలు చెప్పి ఇంకా ఆసక్తి కనుక వాళ్ళకుంటే వాళ్ళని మీ పాస్టర్ గారి దగ్గర తీసుకురండి కదా. ఎవరి పని వాళ్ళు చేయాలి. నేను చెప్పినంత స్పష్టంగా, ఇంకా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా మీకు చెప్పడం రాకపోవచ్చు. కాబట్టి చాలామంది బోధకులం అని పిలిపించుకోవాలనే ఒక పిచ్చి కోరికతో బోధకుల అవతారం ఎత్తుతుంటారు. ఎత్తి ఏం చేస్తుంటారంటే దేవుని వాక్యాన్ని కంపు చేస్తుంటారు. ఏంటి అంటే వాళ్ళ పని అది కాదు. సువార్త అంటే బేసిక్ థింగ్స్. నువ్వు పాపివురా నాయన, పాపంలో పుట్టి పెరిగావు, యేసు ప్రభు నీ పాపాల కొరకు సిలువలో మరణించి తిరిగి బ్రతికాడు అనే కొన్ని విషయాల వరకే సువార్త అంటే. మిగతా విషయాలన్నీ దేవుని సేవకుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు బోధిస్తారు. దేవుని సేవకులు బోధించాల్సినవి కనుక మామూలు వ్యక్తులు
మామూలు మనుషులు అత్యుత్సాహంతో అధికారకాంక్షతో వాళ్ళ పబ్లిసిటీ కొరకు బోధించడం ప్రారంభిస్తే మాకు చాలా తెలివి ఉంది, బోధకుల కంటే మాకెక్కువ తెలుసు, బోధకుల కంటే మేము ఇంకా బాగా బోధించగలం, మాకు వాక్చాతుర్యం ఉంది, తెలివి ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి అనవసరంగా లేని అన్నీ ఊహించుకొని దేవుని సేవకుల స్థానాన్ని వీళ్ళు ఆక్రమించి ఏం చేస్తుంటారంటే సాతాను చేతిలో హెల్పర్స్లా మారుతుంటారు. వీళ్ళు అనుకుంటూ ఉంటారు మేము దేవుని సేవ చేస్తున్నామని, కానీ యాక్చువల్గా వారు సాతాను సేవ చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని తప్పుగా బోధించి అనవసరంగా బోధించి అనవసరమైన విషయాలని కెలికి కంపు చేస్తుంటారు. సో ఏదేమైనా ఆ నక్షత్రంలాగా మనందరం దేవుని దగ్గరికి నడిపిద్దాం. అందరినీ మౌనంగా ఉండకండి. ఈ క్రిస్మస్ రోజున ఒక తీర్మానం తీసుకోండి. ఇక ఆఖరిది ఏంటంటే అత్యంత ముఖ్యమైనది, జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అనేక కానుకలు తీసుకొచ్చి సమర్పించారట. మొదట ఆరాధించారు, కానుకలు కూడా అర్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామందికి దేవునికి కానుకలు ఇవ్వాలంటే ఎందుకో చాలా బాధ. మేము కష్టపడి సంపాదించుకునే డబ్బు అండి బాబు, ఆ డబ్బు తీసుకొచ్చి దేవునికి ఇచ్చేస్తే మరి మేము ఎప్పుడు దాచుకోవాలండి, మేము ఎప్పుడు తినాలండి అని తెగ బాధపడిపోయి మదన పడిపోయి ఎక్కడ కానుకలు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి చర్చికి వెళ్ళటం మానేస్తారు పూర్తిగా. అర్థమవుతుందా మీకు? చర్చికి వెళ్ళటం మానేస్తారు. డబ్బు పిచ్చి, ధనాపేక్ష అంటారు దీన్ని. ఇది కూడా ఒక పాపమే, ఇది కూడా ఒక దయ్యమే. ఈ ధనాపేక్ష కలిగిన వాళ్ళు ధనాన్ని దాస్తారు కానీ అనుభవించారని బైబిల్ చెబుతుంది. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఉన్న విలువైన దానిని దేవునికి అర్పిస్తారు. దేవునికి కానుకలు ఇవ్వటం ద్వారా దేవుని పట్ల మనకున్న ప్రేమను మనం రుజువుపరుచుకుంటున్నాం, మనం నిరూపించుకుంటున్నాం. అంటే డబ్బులు ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు అంటారేమో, అదేనండి చెప్పేది. దేవుని నిజంగా ప్రేమించేవాడు తన ప్రేమను రుజువుపరుచుకుంటాడు, నిరూపించుకుంటాడు, వ్యక్తం చేస్తాడు. దేవుని పట్లనైనా మనుషుల పట్లనైనా వ్యక్తం చేసుకోలేనప్పుడు, రుజువులు లేనప్పుడు అది ప్రేమ కాదు. రుజువు కాని ప్రేమ, నిరూపించుకోలేని ప్రేమ, వ్యక్తం కాని ప్రేమ అది ప్రేమ కాదు. ఎవరైనా అన్నారనుకోండి చాలా ప్రేమ ఉంది కానీ నేను నిరూపించుకోలేను, నా దగ్గర రుజువులు లేవంటే అది అసలు ప్రేమే కాదు, అది నటన, అది వేషధారణ. జ్ఞానులు యేసును వెతుక్కుంటూ వచ్చారు, యేసును ఆరాధించారు. వారి ఆరాధన యథార్థమైంది కనుక, నిజమైంది కనుక వాళ్ళు వెంటనే కానుకలు కూడా సమర్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానుకలు కూడా ఆరాధనలో భాగమే. ఆరాధనలో భాగమే కనుకనే దేవుడే ఆజ్ఞాపించాడు 10వ భాగము నాది, అది తీసుకొచ్చి దేవునికి ఇచ్చేయండి అని. దేవునికి ఇస్తే ఎలా ఇస్తాం? ఆకాశం వైపు విసురుతామా దేవా తీసుకో అని? కాదు. దేవుడు ఎవరినైతే తన సేవ కొరకు పిలిచాడో వాళ్ళు అన్ని పనులు మానేసి దేవుని పని మాత్రమే చేయడానికి తమ జీవితాన్ని సమర్పించుకుంటారు. మరి వాళ్ళు ఎలా బ్రతకాలి? వాళ్ళు బ్రతకడం కొరకే ఈ 10వ భాగాన్ని ఇమ్మని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుని మేము ప్రేమిస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ రాబడిలో, మీ సంపాదనలో, మీ కష్టార్జితంలో 10% తీసుకొచ్చి దేవుని సేవకునికి ఇవ్వాలి. పాస్టర్ గారు, దేవుని వాక్యానికి మేము లోబడి, ఇదిగోండి మీ జీవనం కొరకు మీరు దేవుని సేవ చేస్తూ ఫుల్ టైం ఆయన సేవ కొరకు బ్రతుకుతున్నారు కదా, మా తరపున మీ పోషణ కొరకు, మీ జీవనం కొరకు మా సంపాదనలోని 10వ భాగం తెచ్చి ఇస్తున్నాం. అలా దేవుని సేవకుడికి ఇవ్వటం ద్వారా మీరు దేవునికి ఇచ్చిన వాళ్ళని నేను చెప్పటం కాదు, బైబిల్ చెబుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఎవరైనా తీయకుండా దశంభాగం తీయాల్సిన అవసరం లేదు, దేవుడేం డబ్బును కోరుకోడు, డబ్బు ఇస్తే లంచం ఇచ్చినట్టు కాదా, ఇవన్నీ డబ్బు పిచ్చి కలిగిన వాళ్ళు, డబ్బు ఎగ్గొట్టాలనుకునే వాళ్ళు, దేవునికి ఇవ్వటం ఇష్టం లేని వాళ్ళు, అసలు దేవుడు అంటే ప్రేమ లేని వాళ్ళు చెప్పే సొలు మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట అంటారు. అవునండి, ఇవ్వటంలోనే ప్రేమ కనిపిస్తుంది, ఇవ్వకపోవటంలో ప్రేమ లేదని నిరూపణ అవుతుందని బైబిల్ చెబుతుంది. ఒకరోజు యేసయ్య కానుకలు పెట్టిని గమనించసాగాడట. ఇది నేను చదువుతున్నాను, మనసు పెట్టి వినండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ జరిగింది ఏంటంటే
అనేక మంది ధనవంతులు తమ ధన సమృద్ధిలో నుంచి కొంత తెచ్చి కానుకల పెట్టెలో వేస్తున్నారు, అంటే దేవునికి ఇస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి. ధన సమృద్ధి ఉంది, చాలా ఉంది, కానీ చాలా వాళ్ళు తేవట్లేదు. వాళ్ళ దగ్గరున్న చాలా డబ్బుల నుంచి కొంత దేవుని కొరకు ఇస్తున్నారు, మొత్తం ఇవ్వట్లేదు. కానీ ఒక బేద విధవరాలు, ఆమె విధవరాలు, పైగా బేద విధవరాలట. ఆమె చాలా పేదరికములో ఉంది. ఆమె తన లేమిలో అని యేసయ్య అంటున్నాడు. లేమి అంటే ఏంటండి? పోవర్టీ, పేదరికం, దరిద్రం అంటారు చూసారా. తినడానికి లేకపోకుండా, కట్టుకోవడానికి లేకుండా, ఉండడానికి లేకుండా అత్యంత నిరుపేద, కడుబీద. అయినప్పటికీ ఆమె తన లేమిలో నుండి తన జీవనం అంతా తెచ్చి కానుకల పెట్టెలో వేసిందట. కాబట్టి యేసయ్య అంటున్నారు, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధనవంతులంతా తమ ధన సమృద్ధుల నుంచి చాలా ఎక్కువ డబ్బు వేశారు, కానీ ఆ ఎక్కువ వాళ్ళ దగ్గర ఉన్న దాంతో కంపేర్ చేస్తే కనుక తక్కువే. చాలా ఉంది, అందులో నుంచి కొంత తెచ్చారు, అంత తేలా. కానీ ఈమె తన దగ్గర ఉన్నది మొత్తం తెచ్చేసింది, అది కూడా లేమిలో, అంటే పేదరికములో, అది కూడా బేద విధవరాలై ఉండి. పిచ్చిదామే, తెలివి లేదా? కారణం ఏంటి? పేదరికం ఉంది, బేదది, విధవరాలు. మరి దాచుకోవచ్చు కదా, డబ్బు ఎవరికి చేదు చెప్పండి? ఎవరైనా దాచుకోవచ్చు కదా, అందరికీ అవసరాలు ఉంటాయి కదా, అందరికీ సేవింగ్స్ కావాలి కదా. కానీ ఈమె దేవుణ్ణి ప్రేమించింది, తన ప్రేమను వ్యక్తం చేసింది. ప్రేమను వ్యక్తం చేయటంలో భాగమే కానుకలు దేవునికి ఇవ్వటము. ఎవరైనా కానుకలు ఇవ్వడానికి అల్లాడిపోతున్నారు, ప్రాణం చచ్చిపోతుంది అనుకోండి, బాబోయ్ మళ్ళీ కానుకలు ఇవ్వాలా, మళ్ళీ దేవునికి కానుకలు ఇవ్వాలా అని గుండె అల్లాడిపోతుంది అనుకోండి, వాళ్ళు భక్తిహీనులు. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి కొరకు ఖర్చు పెడతాం. అబ్రహాము దేవుని ప్రేమించాడు. దేవుడు అన్నాడు, అబ్రహాము నీకున్న ఒకగానైనా నీ కుమారుని తెచ్చి నాకు కానుకగా సమర్పిస్తావా, అర్పిస్తావా అని అడిగినప్పుడు అబ్రహాము సెకండ్ థాట్ లేకుండా వెంటనే ఓకే ప్రభువా అన్నాడు. కారణం ఏంటంటే అబ్రహాముకి కొడుకంటే ప్రేమ ఉంది, కానీ దేవుడంటే మరింత ఎక్కువ ప్రేమ ఉంది. తన ప్రేమను అబ్రహాము నిరూపించుకున్నాడు. ఎలాగంటే తన కొడుకుని అర్పించటం ద్వారా. అర్పణ ఇవ్వలేని వాళ్ళు ప్రేమ లేని వాళ్ళే. ఇక దాని గురించి నో మోర్ డిస్కషన్. ఇది యేసు ప్రభు చెప్తున్నాడు, బైబిల్ చెబుతుంది. ఇవ్వటములోనే ప్రేమ కనిపిస్తుంది, దాచుకోవటంలో కాదు. కొంతమంది ఇస్తారు కానీ ఒక పద్ధతి పాడు ఉండదు, ఒక లెక్కపత్రం ఉండదు. మీరు ఎక్కడో జాబ్ చేస్తున్నారండి, ఆ జాబ్లో మీకు ఇంత జీతం ఇస్తామని ముందే ఒక ఒప్పందం చేసుకుంటారు కదా. అలా కాకుండా ఎంత ఇస్తానో నాకు తెలియదు, జనవరి నెలలో నేను ఎంతైనా ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, ఫిబ్రవరి నెలలో ఇస్తానో లేదో నాకే తెలియదు, మళ్ళీ మార్చి నెలలో సడన్గా బుద్ధి పుట్టి అప్పుడు జీతం ఇస్తా, మళ్ళీ ఏప్రిల్లో ఇస్తానో లేదో తెలియదు, మే నెలలో మాత్రం నీకు కాస్త ఎక్కువ రావచ్చు బాబు, మరి జూన్ సార్ అన్నావు అనుకోండి, ఏమో అప్పుడు ఇస్తానో లేదో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, జీతం వస్తుందో రాదో తెలియదు, ఇస్తే ఎంత ఇస్తారో తెలియదు. అలాంటి ఉద్యోగం మీరు చేస్తారా చెప్పండి? మీకైతే స్టెబిలిటీ కావాలి, నమ్మకంగా ప్రతీ నెల మీకు జీతం ఇచ్చే చోట మీరు జాయిన్ అవుతారు, సమయానికి మీ జీతం మీకు రావాలి, రూపాయి తగ్గకూడదు. కానీ దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పినట్లుగా రాబడిలో 10వ భాగం తీసుకుని ఇవ్వడానికి మాత్రం చాలామంది అల్లాడిపోతూ ఉంటారు. ఎందుకు ఇంత అల్లాడిపోతున్నారు? మరి ఇస్తున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళ? డబ్బు అంటే వాళ్ళకి ప్రీతి లేదా చెప్పండి? చాలామంది విశ్వాసులు తమ కష్టార్జితములో చెమటోడ్చి, చెమట రక్తంగా మార్చి కష్టపడి సంపాదించిన ఆ డబ్బులో నుంచి 10వ భాగం తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తున్నారు, ప్రతి నెల నమ్మకంగా ఇస్తున్నారు. కాబట్టి నాలాంటి దేవుని సేవకులు, దేవుడు నన్ను పిలిచాడు, ఫుల్ టైమే చేయమన్నాడు, నేను పోషిస్తా అన్నాడు. మరి నేను ఎలా పోషించబడుతున్నా, ఎలా సేవ చేస్తున్నాను, ఈ వస్తువులను ఎలా కొంటున్నావు? డబ్బు ఎక్కడిది చెప్పండి? ఫారెన్ ఫండ్స్ ఏమి లేవు కదా మనకి. ఎంతోమంది విశ్వాసులు ప్రతి నెల నమ్మకంగా 10వ భాగం తెచ్చి ఇవ్వబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇంతమందికి సాధ్యమైనప్పుడు కొంతమందికి ఎందుకు సాధ్యం కావట్లేదంటే ఆ కొంతమంది యోధా ఇస్కరియోతు లాంటి మనుషులు. ఎవరి యోధా ఇస్కరియోతు అంటే యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకడిగా పేరుగాంచాడు. 12 మందిలో ఒకడే యోధా. వాడు శిష్యులలో ఒకడిగా ఉన్నాడు, కానీ వాడికి దేవుడు అంటే ప్రేమ లేదు. కానీ మరి వీళ్ళతో కలిసి తిరుగుతాడు. నేను యేసు ప్రభు శిష్యుడని చెప్పుకుంటాడు. మిగతా 11 మంది శిష్యులు యేసు ప్రభువుకి కానుకలు ఇస్తుంటే ఈ యోధా మాత్రం యేసు ప్రభు దగ్గర ఉన్న సొమ్ము సంచిలో నుంచి ప్రతిరోజు కొంత డబ్బు దొంగిలించేవాడట. వీడు ఒక దొంగ. వీడు అందరి దగ్గర, దేవుడి దగ్గర కూడా దొంగతనం చేస్తాడు యోధా ఇస్కరియోతు. ఏం సాధించాడు?
ఆఖరిన ఒక రోజున మనశ్శాంతి లేక ఉరేసుకొని చచ్చిపోయాడట. చివరికి యేసుక్రీస్తును కూడా 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడంటే వీడికి డబ్బు అంటే ఎంత ప్రేమో చూడండి. యోధా ఇస్కరియోతు లాంటి విశ్వాసులు ఎందరో ఉన్నారండి, ఎంతోమంది నేను చూసా. మాట్లాడతారు గంభీరమైన మాటలు, డబ్బావాగుడు అవుతారు, అందరి ముందు పబ్లిసిటీ కొరకు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తారు, వాగ్దానాలు చేస్తారు. సంఘంలో నిలబడి నేను దేవుని కొరకు అలా చేద్దాం అనుకుంటున్నా, దేవుని సేవ కొరకు ఇలా చేద్దాం అనుకుంటున్నా అంటే అందరూ విని వామ్మో ఎంత భక్తి వీడికి, ఎంత భక్తి ఈ అమ్మాయికి, మాకు ఇంకా అంత భక్తి లేదు కదా, మేము ప్రతి నెల నమ్మకంగా 10వ భాగం మాత్రమే తీసుకెళ్ళి దేవుని సేవకుడికి ఇస్తున్నాం, కానీ వీళ్ళు ఇంకా ఏదేదో రాసి చేస్తామంటున్నారు, ఏదేదో చేసేస్తామంటున్నారు. వామ్మో అని అందరూ వీళ్ళ గురించి గ్రేట్గా అనుకుంటారు. అందరూ గ్రేట్గా అనుకోవాలని వీళ్ళు కూడా సాక్ష్యం చెప్పేది, అసలు ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. సాక్ష్యం చెప్తారు, అందరూ నమ్మకం కలిగిస్తారు, అందరూ వీళ్ళ గురించి గ్రేట్గా అనుకుంటూ ఉంటారు, కానీ ఎప్పటికీ వీళ్ళు మాత్రం ఏం చేయరు దేవుని కొరకు. అలా చేసే పరిస్థితే కనుక ఒకవేళ వస్తే, అంటే దేవుని కొరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితే కనుక వస్తే అడ్రస్ లేకుండా కనుమరుగైపోతారు, పారిపోతారు. మరి సిగ్గు పోతుంది కదా, పరువు పోతుంది కదా అంటే సిగ్గు ఉన్నవాడికి పోతుంది, అసలు సిగ్గు లేనివాడికి పరువు లేనివాడికి ఎక్కడ పోతుంది చెప్పండి. ఇంకా సిగ్గు పరువు రోషం అనేది ఉన్నవాళ్ళు అసలు ముందు దేవుని సన్నిధిలో సంఘం ఎదుట నిలబడి పిచ్చి సాక్ష్యాలు చెప్తారా, తప్పుడు వాగ్దానాలు చేస్తారా చెప్పండి? చేయరు కదా. సరే, ఇక ఏదేమైనా అలాంటి వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు. లెక్క అడగాల్సింది దేవుడే కనుక దేవుడు చూసుకుంటాడు. మెట్టుకు నేనైతే ఈరోజు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆ రోజు వాళ్ళు జ్ఞానులు గనుక, జ్ఞానం కలిగిన వాళ్ళు గనుక యేసును వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టే కానుకలు అర్పించారు. కేవలం ఆరాధించి వెళ్ళిపోలేదు, కానుకలు అర్పించారు. భేద విధవరాలు ప్రేమ కలిగింది కనుకనే ఆమె భేదదై ఉండి, విధవరాలై ఉండి, పేదరికములో ఉండి, లేమిలో ఉండి కూడా తన జీవనమంతా వేసేసింది, అంటే ఆమె జీతమంతా వేసేసిందట. ఈ భేద విధవరాలు లాంటి వాళ్ళు ఎందరో ఈ సేవలో ఉన్నారండి. ఎంతోమంది ఈ భేద విధవరాలు వంటి స్త్రీలు, పురుషులు ఈ పరిచర్యలో ప్రభువు నాకు ఇచ్చారు. వాళ్ళందరి త్యాగంతో, వారందరి సమర్పణతో, వారందరి సహకారంతో అత్యంత ప్రభావవంతంగా నేను దేవుని సేవ చేయగలుగుతున్నాను. వాళ్ళందరూ అండగా నిలబడబట్టే కదా ఈ పనులు జరుగుతున్నాయి. సో మీలో ఎవరైనా ఇంతకాలం ఒకవేళ మీ సంపాదనలో, మీ రాబడిలో 10వ భాగం అంటే 10వ భాగము అది దేవునిదని తెలిసి కూడా మీరు కనుక మీ అవసరాలకే వాడుకుంటూ ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. తప్పు అనగానే చాలామంది అనుకుంటారు వ్యభిచారం, దొంగతనం, నరహత్య, అబద్ధాలు ఇవే తప్పులు అనుకుంటారు. కానీ రాబడి లేదా సంపాదన లేదా జీతంలో 10వ భాగం దేవునికి ఇవ్వకపోవడం తప్పేం కాదులే, లేదా చిన్న తప్పేలే, దేవుడు చూసి చూడకుండా వదిలేస్తాడులే, క్షమించేస్తాడులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసా, తప్పు ఏదైనా తప్పే, దానికి ఫలితం అనుభవించి తీరాలి. మనిషి విత్తనం వేశాడంటే దాని పంట కొయ్యాలి కదా. సో ఇంతకాలం ఒకవేళ మీరు మీ 10వ భాగాన్ని మీరే వాడేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇక మీదటనైనా దేవుణ్ణి ప్రేమించండి. ఇవ్వటమే ప్రేమ, ఇవ్వటంలోనే ప్రేమ కనబడుతుంది, ఇవ్వకపోవటంలో భక్తిహీనత కనిపిస్తుంది. ఇది బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ మరో మాట చెబుతుంది, ఏంటో తెలుసా? ఇచ్చిన వాడికి తక్కువ కాదంట, ఇవ్వకుండా దాచుకున్న వాడికే మిగలదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకడు ఇచ్చి కూడా దేవుని ఆశీర్వాదం వలన దీవించబడి ఏమీ లోటు లేని వాడే, సర్వ సమృద్ధి కలిగిన వాడే, ఇక 10 మందికి పెట్టేలాగా అనేక మందికి సహాయం చేసే స్థితిలో ఉంటాడట. అమ్మో నా డబ్బిస్తే నేనేం దాచుకుంటా, నేనేం తింటానని చెప్పి దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని మీద తిరగబడి ఈ 10వ భాగం సొమ్మును కూడా దాచుకొని తినేద్దాం, దాచేసుకుందాం, బ్రతికేద్దాం అని వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు దాస్తారు కానీ తినరట. అర్థమవుతుందా మీకు? ఈ వాక్యం నేను చదివి వినిపిస్తాను, మనసు పెట్టి వినండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. మళ్ళీ చదువుతున్నా. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. చూసారా, శక్తికి మించి దేవుడు ఎప్పుడు అడగడట, కానీ కలిమి కొలది. ఒకడు ధనవంతుడైతే తన స్థితికి తగ్గట్లు, తన సామర్థ్యానికి తగ్గట్టుగా దేవునికి ఇవ్వాలి. పేదవాడైతే తన పేదరికానికి తగ్గట్లుగానే దేవునికి ఇవ్వాలి. కానీ ప్రతి వ్యక్తి దేవుని పట్ల తన ప్రేమను వ్యక్తం చేయడానికి కానుకలు ఇచ్చి తీరాలి. యూనివర్సల్గా దేవుడు పెట్టిన ఒక లెక్క ఏంటంటే 10వ భాగం.
మీకు దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉంది, చాలా డబ్బు ఇంకా మీ దగ్గర ఉంది, ఎక్సెస్ ఉంది, దేవుడు మిమ్మల్ని దీవించాడు, అప్పుడు మీరు 10వ భాగం మాత్రమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనీ తెచ్చి ఇవ్వండి దేవుని సేవ కొరకు. లేదు మీరు బీదలు, మీ దగ్గర కొంత డబ్బు ఉంది, అయితే మీరు ఖచ్చితంగా అందులో 10వ భాగం మాత్రం తీసుకురండి. మేము బీదలం కదా అంటారేమో. దేవుని ఆశీర్వాదం వలన మనం ధనవంతులం అవుతాం, దీవించబడతాం తప్ప మన కష్టం వల్ల, మన తెలివి వలన, మన సేవింగ్స్ వలన కాదు అని నమ్మండి. దేవుని నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోకండి. వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని జరిగించండి. అప్పుడు దేవుడు వాగ్దానాలన్నీ, ఆశీర్వాదాలు కూడా మన లైఫ్లో జరుగుతాయి. ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు గతంలో, ఇన్ని సంవత్సరాలు మేము దశంభాగం తీయలేదు, ఆ విషయం మీకు ఎవరికీ తెలియదు, కానీ ఇన్నేళ్ళు మాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఎంత కష్టపడ్డా ఆఖరికి మళ్ళీ డబ్బు మా చేతిలో మిగిలేదు కాదు, మళ్ళీ అదే దరిద్రం, అదే పేదరికం. ఎప్పుడైతే దశంభాగం తీయటం ప్రారంభించామో అప్పటి నుంచి మా అప్పులన్నీ తీరిపోయాయి, మళ్ళీ సేవింగ్స్ మోడ్లోకి వచ్చాం. నిజంగానే దేవుని ఆశీర్వాదం వలన మనం దీవించబడతాం తప్ప వాక్యం మీద తిరగబడి మనం దాచుకోవటం వలన కాదు అని ఇదే పరిచర్యలో అనేక ఊర్లలో అనేక మంది అనేక సార్లు సాక్ష్యాలు చెప్పారు. అవి రికార్డ్ చేసాం, కానీ నాకు సోషల్ మీడియాలో పెట్టడం నాకు ఇష్టం లేక పెట్టట్లేదు. కారణం ఏంటంటే కొంతమంది బుద్ధిహీనులు అనుకుంటారు, పాస్టర్ గారే వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించారని అనుకుంటున్నారు. కాబట్టి నేను అలాంటివన్నీ పెట్టట్లేదు. సరే, ఈ 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 14 వరకు మళ్ళీ చదువుతున్నా, మనసు పెట్టి వినండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి, ఇదండి సిద్ధమైన మనస్సు, దేవుడు చెప్పాడు నేను చేయాలి అనే మంచి మనసు, సిద్ధపడ్డ మనసు ఉన్నవాడే చేయగలడు ఏదైనా. దేవుడు చెప్పాడు కానీ నేను చేయను, నేను ఎందుకు చేయాలి, చేస్తే నేను నష్టపోతానేమో, ఇలాంటి తిరుగుబాటు మనస్సు కలిగిన వాడు ఒక భక్తిహీనుడు చేయలేడు, ఏమీ చేయలేడు. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవాలనని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా వ్రాయబడి ఉందంట పాత నిబంధనలో. ఏమని? హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదట, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఏ సందర్భంలో ఈ వాక్యం రాయబడిందో మీకు వివరిస్తాను, మనసు పెట్టి వినండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తరువాత వాళ్ళకి తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు దొరకని ప్రాంతం గుండా, వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేని అరణ్యంలో ఎడారి గుండా దేవుడు వాళ్ళని ఇశ్రాయేలీయులను నడిపించాడు. మరి ఎలా బ్రతకాలి మేము అంటే దేవుడు అన్నాడు, ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని నేను పంపిస్తా. ప్రతిరోజు ఆకాశం నుంచి మంచు కురిసినట్లుగా ఈ దేవదూతల ఆహారము మీ గుడారాల ఎదుట కురుస్తుంది. మీరు నిద్ర లేచేసరికి మీ ఇంటి ముందు చాలా ఎత్తుగా పడి ఉంటుంది అంత ఆహారం, అది మీరు తీసుకోండి, అదే మీ ఆహారం అన్నాడు దేవుడు. సో మన్నా అని ఇశ్రాయేలీయులు దానికి పేరు పెట్టారు. అది చాలా రుచిగా ఉంటుందంట, తేనె కంటే రుచిగా ఉంటుంది, చాలా హెల్దీ ఫుడ్, అది దేవదూతల ఆహారం. కానీ దేవుడు వీళ్ళని ప్రేమించి ఇశ్రాయేలీయులకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఒకసారి ఆలోచించండి, ఈ మన్నా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎవరికిచ్చాడు? ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఎంతకాలం ఇస్తాడట? వాళ్ళు వాగ్దాన దేశాన్ని చేరేంత వరకు ప్రతిరోజు ఇస్తూనే ఉంటాడని దేవుడు చెప్పాడు. దేవుడు అన్నాడు మోషేతో, మోసెస్, నేను వీళ్ళ విధేయతను పరీక్షించాలనుకుంటున్నా, వీళ్ళు నాకు ఎంత లోబడతారో, అసలు వీళ్ళకి నేనంటే ఎంత ప్రేమ ఉందో పరీక్షించాలనుకుంటున్నా. నన్ను నిజంగా ప్రేమించేవాడైతే నాకు లోబడతాడు, ప్రేమ లేని వాడైతే నా మీద తిరగబడతాడు. కాబట్టి ఒక టెస్ట్ పెడుతున్నాను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులకు చెప్పు, ఏ రోజు మన్నా ఆ రోజే సమకూర్చుకోండి, రేపటి కోసం మన్నా సమకూర్చుకోవద్దు అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. మోషే వెళ్ళి ఇశ్రాయేలీయులకు చెప్పాడు, ఏ రోజు ఆహారం ఆ రోజే సమకూర్చుకోండి, రేపటి కోసం ఆహారం సమకూర్చుకోవద్దు అని మోషే భక్తుడు ఇశ్రాయేలీయులకు దేవుని వాక్ అని చెప్పాడు. చాలామంది ఇశ్రాయేలీయులు దేవునికి భయపడి దేవుని ప్రేమిస్తున్నందుచేత ఆ రోజుకు సరిపడా ఆహారం మాత్రమే సమకూర్చుకున్నారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు భోజనం చేయడానికి సరిపడ్డ ఆహారాన్ని మాత్రం సమకూర్చుకున్నారట. మరి రేపెట్లా ఆహారము అంటే రేపటి రోజు మళ్ళీ దేవుడు ఫ్రెష్ కురిపిస్తాడు కదా. సో
రేపటి కోసం ఇప్పుడే సమకూర్చుకోవద్దు, ఎల్లుండి కోసం ఇప్పుడే సమకూర్చుకోవద్దు, ఈరోజు అవసరాల కొరకు మాత్రమే సమకూర్చుకో అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి భక్తులంతా, దేవుని ప్రేమించేవారంతా ఆ రోజు ఆహారం మాత్రమే సమకూర్చుకున్నారు. కానీ కొంతమంది అత్యుత్సాహంతో మేము ఇంకా తెలివైన వాళ్ళం, మేము మేధావులం, దేవుడి కంటే మాకే బాగా తెలుసు, మోషే కంటే మాకే బాగా తెలుసు, మాకు ముందు చూపు ఉంది, మాకు ప్లానింగ్ ఉంది అని ఇలా తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వాళ్ళు, దేవుడు వద్దని చెప్పినా, మోషే వద్దని చెప్పినా వినకుండా ఆ రోజు కొరకు మాత్రమే కాకుండా మరుసటి రోజు కొరకు కూడా ఎక్స్ట్రా ఆహారాన్ని ముందుగానే దాచుకున్నారట, సమకూర్చుకున్నారట. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఎవరెవరైతే ఎక్స్ట్రా దాచుకున్నారో దేవుడు వద్దన్నా దేవుని వాక్కు మీద తిరగబడి, మోషే మీద తిరగబడి ఎక్స్ట్రా మన్నా మరుసటి రోజు కొరకు దాచుకున్నారు కదా, ఆ దాచుకున్నదంతా కుళ్ళిపోయి పురుగులు బట్టి వాసన వచ్చిందట, దుర్గంధం. తెల్లారేసరికి ఆ ఇశ్రాయేలీయుల పాలెములో దుర్గంధం. ఎక్కడో ఒక పంది చచ్చిపోతే, కుక్క చచ్చిపోతే, అది చాలా రోజులు కూలిపోతే ఎంత దుర్గంధం వస్తుంది చెప్పండి. భరించలేని దుర్గంధం కదా. అలాంటి దుర్గంధం. అందరూ ముక్కులు మూసుకుంటున్నారు. ఏంటి వాసన, ఏంటి కంపు, ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవరెవరైతే మరుసటి రోజు కొరకు దేవుని వాక్యం మీద తిరగబడి గర్వంతో, అహంకారంతో, తెలివైన వాళ్ళం అనే ఫీలింగ్తో ఎక్స్ట్రా దాచుకున్నారో ఆ దాయబడిన ఎక్స్ట్రా ఫుడ్ ఉంది సరా, అది శపించబడింది. అది దాచారు కానీ వీళ్ళు తినలేకపోయారు, కుళ్ళిపోయింది, వాసన కొట్టింది. ఆ సందర్భంగా వ్రాయబడింది, ఎక్కువ దాచుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ దాచుకున్న వాడికి తక్కువ కాలేదని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇలాంటి తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ జనరేషన్లో కూడా చాలామంది ఉన్నారు. దశం భాగం డబ్బులు మేము ఎందుకు తీయట్లేదంటేనండి, మేము లోన్లు కట్టుకోవాలండి, ఈఎంఐలు కట్టాలండి, అప్పులు ఉన్నాయండి, మాకు సేవింగ్స్ ఉన్నాయండి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలండి అని చెప్పి వీళ్ళు ఆ దేవుని సొమ్మును కూడా వీళ్ళే తినేస్తారు, దాచేస్తారు. కానీ వాక్యం అంటుంది, మీరు దాయగలరు కానీ దాన్ని మీరు తినలేరు. అది మీ రోగాలు ఖర్చు అయిపోతుంది. రోగాలు ఖర్చు అవుతుందంటే ఏంటి అర్థం? మిగతా వాళ్ళు ఎవరి దగ్గర లేని కొన్ని స్పెషల్ జబ్బులను దేవుడు మీకు ఇలా ఆశీర్వదిస్తాడు. బిడ్డ తీసుకోనమ్మా అని. నువ్వు దాచేవే డబ్బు, అది నీ జబ్బులు ఖర్చు అయిపోద్దు, నువ్వు మాత్రం దాన్ని అనుభవించు. ప్రమాదాల బారిన పడటం వలన కారో బండో ఏదో ఆ రిపేర్లకి అయిపోతుంది. మొత్తానికి మీరు మాత్రం అది వాడకుండా జబ్బుల పాలవుతుంది, నీళ్ల పాలవుతుంది, మట్టి పాలు అయిపోతుందని వాక్యం అంటుంది. ఎక్కువగా దాచిన వాడు వానికి ఎక్కువ కాలేదట. వాడు దాయగలిగాడు కానీ అనుభవించలేకపోయాడు, తినలేకపోయాడు. దేవుని వాక్కుకు లోబడి ఆ రోజు సరిపడా మాత్రమే దాచుకున్న వాడికి తక్కువ కాలేదట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిస్తున్న దాంట్లో 10వ భాగము దేవునిది, 90% మాత్రమే మనది. అది మాత్రమే మనం అనుభవించాలని, వాడుకోవాలనేది మోషే భక్తుని ద్వారా ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. కొంతమంది అంటుంటారు కొత్త నిబంధనకు అది వర్తించదని. కొత్త నిబంధనలో దేవుడు ఎక్కడ కూడా దశమ భాగాన్ని ఖండించలేదు. ప్రభువైన యేసయ్య పరిసయ్యులను, మత పెద్దలను గద్దిస్తూ ఆయన అంటాడు, మీరు పుదీనా, కొత్తిమీర, సదాప, జీలకర్ర, కరివేపాకు మొదలైన వాటిలో 10వ భాగం తీస్తున్నారే, కానీ మీకు దేవుని ప్రేమ లేదు, మీరు అన్యాయస్తులు అంటాడు ఆయన. మీరు న్యాయాన్ని, ప్రేమను విస్మరించారంటాడు ఆయన. ఇంకేమంటాడు? అది మానక ఇది చేయాల్సింది అంటాడు. అది మానక అంటే ఏది మానక? అన్నిట్లో 10వ భాగం తీస్తున్నారే, అది మానకుండా ఇది కూడా చేయండి అంటాడు. ఏం చేయాలట? దేవుని ప్రేమ, న్యాయము, కనికరం అనే వాటిని కూడా జరిగించాలట. మీరు అన్నిట్లో 10వ భాగం తీస్తున్నారని చెప్పిన యేసయ్య అది మానద్దనే అన్నాడు. అంటే ప్రభువైన యేసయ్య కూడా దశమ భాగము తీయమని చెప్తున్నాడు, ఖండించలేదు. కొత్త నిబంధనలో ఒక చోట కూడా దశమ భాగం అనే మోషే ద్వారా దేవుడు స్థాపించిన ఈ ఆజ్ఞను ఎక్కడ కూడా ఖండించలేదు, ఖండించబడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆజ్ఞలకు లోబడి తీరాలి ఖచ్చితంగా. సో ఇక్కడ పాత నిబంధనలో జరిగిపోయిన సంఘటన, జరిగిన యథార్థ సంఘటనని రిపీట్ చేస్తూ, రీకాల్ చేస్తూ అపోస్తల్ పాల్ మళ్ళీ 2 కొరింథియన్స్ చాప్టర్ 8లో మళ్ళీ రాస్తాడు. చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఇలా వ్రాయబడి ఉంది. హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదనియు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నేటికి ఈ దేవుని వాగ్దానం, ఈ వాక్యాలు సజీవంగా ఉన్నాయి.
దశమ భాగము తీసి దేవుని సేవకులకు ఇస్తున్నవారు, కానుకలు ఇస్తున్న వాళ్ళకేమీ తక్కువ కాదు. తీయకుండా దాచేసి ఇంకా ఎక్కువ బాగుపడవను అనుకున్న వాళ్ళకేం మిగలదు. వాళ్ళు ఎక్స్ట్రా బాగుపడిపోరు, పైగా నష్టపోతారు. దేవుని వాక్యము నిరర్ధకము కాదు కదా. ప్రైస్తలాడు, హల్లెలూయా. సో ఇక వాక్యం ముగించే ముందు అబ్రహాము జీవితంలో అబ్రహాము తనకు ఎవరూ చెప్పకపోయినా, ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా వ్రాయబడలేదు, అయినప్పటికీ వాస్తవాన్ని గ్రహించి, సత్యాన్ని గ్రహించి, దేవుని వలన అతను నేర్చుకొని ఆ కాలంలోనే అబ్రహాము దశమ భాగం తీసి దేవునికి ఇచ్చాడట. ఆ విషయం మీకు తెలుసా? ఇదంతా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. మీరు తర్వాత మనసు పెట్టి చదువుకోండి. అబ్రహాము తన సంపాదనలో 10వ భాగాన్ని మెల్కీసెదెకు అనే వ్యక్తికి ఇచ్చినట్టు మనం చూస్తాం. ఎవరి మెల్కీసెదెకు అంటే, ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొత్తం మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. నేను క్లుప్తంగా చెప్తున్నా. మెల్కీసెదెకు అనే ఈ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి అక్కడ ఏమని వర్ణించబడి ఉంటుందంటే, ఆయనకు తల్లి కానీ తండ్రి కానీ లేరట, ఆయనకు ఆది కానీ అంతము కానీ లేదట, పుట్టుక లేదు, చావు లేదు, ఆయనకు వంశావళి లేదు, ఆయన దేవుని కుమారునితో సమానమట, అలాగే ఆయన దేవుని యాజకుడట. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డ వర్ణన, పోలికలండి. అబ్రహాము కాలములోనే యేసు ప్రభు అబ్రహాముకి ఎదురుపడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభు అబ్రహాముకి ఎదురుపడ్డాడో, అబ్రహాం యేసయ్యను చూశాడో, వెంటనే తన సంపాదనలో నుంచి 10వ భాగం తీసి ఈ మెల్కీసెదెకు అర్పించాడట. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఈ మెల్కీసెదెకు కూడా ఆ అర్పణ తీసుకొని 10వ భాగం అబ్రహాము నుండి తీసుకొని అబ్రహామును ఆశీర్వదించాడంట. ప్రైస్తలాడు, హల్లెలూయా. అబ్రహాముకి ఎవరు చెప్పారు? తన రాబడిలో, తన కష్టార్జితములో, తన సంపాదనలో 10వ భాగం తీసుకెళ్ళి ఆ యాజకునికి లేదా దేవుని కుమారుడైన మెల్కీసెదెకిమ్మని ఎవరు చెప్పారు చెప్పండి? అప్పటికింకా ధర్మశాస్త్రం లేనే లేదు కదా. ధర్మశాస్త్రములో రాయబడింది మొదటిసారి మనుషులందరూ వారి సంపాదనలో 10వ భాగం దేవునికి ఇవ్వాలని. సో ధర్మశాస్త్రము ఎప్పుడొచ్చిందంటే, అబ్రహాముకు ఇస్సాకు పుట్టి, ఇస్సాకు యాకోబు పుట్టి, యాకోబుకు మళ్ళీ 12 మంది కొడుకులు పుట్టి, ఆ 12 మంది కొడుకులలో ఒకడు కదా లేవి. ఈ లేవి వంశంలో నుంచి మళ్ళీ మోషే బయటకు వచ్చి, మోషే రాసిన ధర్మశాస్త్రములో ఇవ్వబడింది ఆజ్ఞగా. ఈ మనుషులందరికీ పూర్వమే, దాదాపు అనేక వందల సంవత్సరాలకు పూర్వమే, కొన్ని తరాలకు పూర్వమే అబ్రహాము ఎవరు చెప్పకపోయినా, ఎక్కడ వ్రాయబడకపోయినా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడ్డవాడే దేవుని నుండి పొందుకొని, ఇది దేవుని చిత్తము, దేవుని పట్ల నా ప్రేమను కనపరచడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు. దేనికంటే తన సంపాదనలో, తన రాబడిలో 10వ భాగం తీసుకెళ్ళి, దేవా ఇదిగో నా అర్పణ, ఇదిగో నా ప్రేమ, స్వీకరించు అని ఇవ్వటం కంటే తెలివైన, సులువైన, నేరు మార్గం మరొకటి లేదని అబ్రహాము గుర్తుపట్టాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారందరికీ నేను దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. మీరు జ్ఞానులని మీరు భావిస్తే, ఆనాడు జ్ఞానులు ఎలాగైతే దేవునికి కానుకలు అర్పించారో, కానుకలు తీయడానికి, దేవుని సేవ కొరకు అర్పణలు తేవడానికి, సంపాదనలో 10వ భాగం తెచ్చి దేవునికి ఇవ్వడానికి వెనుకాడకండి. అది మీది కాదు, అది దేవునిది. దేవుడు ఎప్పుడో నిర్ణయించేశాడు. మీది కాని దాన్ని మీరు ముట్టుకునే హక్కు మీకు లేదు. ఒకవేళ ఆ దేవుని సొమ్ముని కనుక మనం ముట్టుకుంటే అది దొంగతనం అన్నాడు దేవుడు. దొంగతనం అనేది నేరము, దానికి శిక్ష ఉంటుంది, భారీ మూల్యం మనం చెల్లిస్తాం కదా. చాలామంది అంటూ ఉంటారు, తమ స్వలాభం కొరకు పాస్టర్స్ చాలామంది దేవుని సేవకులు దశంభాగం గురించి బోధిస్తూ ఉంటారని కొంతమంది తప్పుగా మాట్లాడుతుంటారు. కష్టపడి పనిచేయచ్చు కదా, సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ప్రజల మీద పడటం అని మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళందరి కోసం ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నానండి. డాక్టర్స్లో మంచి డాక్టర్లు ఉంటారు, చెడ్డ డాక్టర్లు కూడా ఉంటారు. ఒక గర్భిణీ స్త్రీ చెకప్ కొరకని తన భర్తతో హాస్పిటల్కి వెళ్ళిందట. భర్త డాక్టర్ గారి దగ్గరికి పంపించాడు. అక్కడ మేల్ డాక్టర్ ఉన్నాడు. చెకప్లో భాగంగా ఆ డాక్టర్ గారు కావాలనే దురుద్దేశంతో ఆ గర్భిణీ స్త్రీని తాకకూడని చోట ఆమె దేహం పైన ఎక్కడెక్కడో చేతులు వేసి చెకప్ అంటూ, టెస్టింగ్ అంటూ అసభ్యంగా ప్రవర్తించాడట. ఆమె ఎంతో బాధపడి ఏడ్చుకుంటూ తన భర్తకి చెప్తే, భర్త బంధువులు అందరూ వచ్చి వాడిని చితక్కొట్టారు, పోలీస్ కేసు పెట్టారు. ఇక్కడ ఒక క్షణం ఆలోచించండి, ఈ డాక్టర్ గారు చేసింది తప్పా రైటా? తప్పే కదా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పండి? మన తల్లిని కానీ, చెల్లిని కానీ, భార్యని కానీ, బిడ్డని కానీ ఎవరైనా
వైద్యం పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తే మనం యాక్సెప్ట్ చేయం కదా, తప్పు కదా అది. సరే, ఒక డాక్టర్ తప్పు చేశాడు కాబట్టి డాక్టర్లు అందరూ చెడ్డోళ్ళు అందామా? అలా అనలేం కదా. అలాగే మరోసారి అనేక మంది చేత రేప్ చేయబడ్డ ఒక యవనస్తురాలు న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, పోలీసుల దగ్గరికి. అక్కడ అధికారంలో ఉన్న ఒక సిఐ అన్నాడట, నేను వాళ్ళపైన కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే, వాళ్ళని శిక్షించాలంటే నువ్వు నాకు కూడా ఒక అవకాశం ఇవ్వమ్మా, నాతో గడుపు, నాకు కూడా నిన్ను అనుభవించాలని ఉంది అని మాట్లాడాడంట. అప్పటికే బాధితురాలు, బాధించబడ్డది, ఆమెకు న్యాయం జరగాలి, ఆమెకు రక్షణ కావాలి. రక్షించాల్సిన పోలీస్ అధికారే భక్షిద్దామని చూస్తే, నాశనం చేద్దామని చూస్తే ఎంత తప్పండి. సో ఇప్పుడు మరో ప్రశ్న, ఒక పోలీస్ అధికారి తప్పుగా ప్రవర్తించాడు కాబట్టి పోలీసులు అందరూ చెడ్డవాళ్ళు అందామా? అనలేం కదా. ఎలాగైతే పోలీసుల్లో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, డాక్టర్స్లో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. అన్ని రంగాలలో మంచి వ్యక్తులు ఉంటారు, చెడ్డ వ్యక్తులు కూడా ఉంటారు. చివరికి దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులలో కూడా మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి చెడ్డ మనస్సు కలిగిన వాళ్ళు, దురుద్దేశం కలిగిన వాళ్ళు తమ స్వలాభం కొరకు దేవుని వాక్యాన్ని తమ వ్యక్తిగత స్వార్థం కొరకు వాళ్ళు బోధించచ్చుగాక. కాబట్టి వాళ్ళ స్వలాభం కొరకు ఇలా దశమభాగం పేరుతో వాళ్ళు దుర్వినియోగపరుచుకోవచ్చు. కానీ దశమభాగం అనే కాన్సెప్ట్ తప్పు కాదు, అది దేవుడు మొదలుపెట్టింది. ఎవడో ఒక వ్యక్తి దురుద్దేశంతో తన స్వార్థం కొరకు దాన్ని వాడుకుంటే అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది. కానీ దశమభాగం తీయటమే తప్పు అనటం మాత్రం అది అన్నిటికంటే ఘోరమైన తప్పు. అది మీరు దేవుణ్ణే వ్యతిరేకించటం, దేవుని అవమానించటం, దేవునితో పోరాడటం, గుర్తుపెట్టుకోండి. సో ప్రభు మన అందరికీ సహాయం చేయనుగాక. ఈ క్రిస్మస్ పేరు మీద మరోసారి నేను మీ అందరినీ ప్రేరేపిస్తున్నాను, ప్రోత్సాహపరుస్తున్నాను. దేవుని ప్రేమించండి, దేవుని వెతకండి, ఆయన ఆరాధించండి, దేవుని సేవ కొరకు అర్పణలు తీసుకొని రండి. దేవుని సేవ మరింత ఫలభరితంగా జరగడానికి మీరందరూ తోడ్పడండి. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుతో జీవితం మహిమా